మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన ఎంబటే వాళ్ళు అప్పుడు దాకా ఉన్న మంచి గెస్ట్ హౌస్లను కూడా కొత్త పాత చేస్తూ ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే అవి కూలగొట్టి కొత్తవి 2-3 నెలల్లోపే కట్టుకుంటారు. కానీ అదే గవర్నమెంట్ పిల్లకాయలకి బడి కట్టించేదానికి మాత్రం చేతులు రావడంలే అని నేను అనడంలే. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ఒక ఊరు వాళ్ళు అంటున్నారు. మరి ఏ సమస్య ఉందని వాళ్ళు ప్రభుత్వాన్ని ఇంత మాట అంటున్నారో మనం పోయి చూసొద్దాం పదండి. గోడల మీద వేసిన అంబేద్కర్ సారు, కొమరం భీము, గాంధీ తాత బొమ్మలు అయితే జబర్దస్తుగున్నాయి. చూస్తుంటే బడి సుత అంతే అవ్వాలదారే ఉన్నట్టుంది. మరి పొలగాన్లు బయట ఊకొని చదువుకుంటారు ఎందుకని అంటే మనం బడిని బయటికేంచి కాకుండా జరంత లోపలికి పోయి చూడాలి. చూసిండ్రు కదా, ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో ఉన్న చిన్నబడి సకదనం ఎట్లుందో. స్లాబు పెచ్చులు ఊడిపోయింది, గోడలు ఏడుదాన్నే నెర్రెదెడిసినాయి. అరసెయ్యి పడతట్లు పలుగుడు బట్టి గట్టి వాన వస్తే కింద పడాలి అన్నట్టు చూస్తున్నాయి. ఎన్నడో పుష్కర కాలం కింద కట్టిర్రాట. ఇక అప్పటి సంధి ఈ టెంకలు చూసినోళ్ళే లేరాట. 1వ తరగతి కాంచి 5వ తరగతి దాకున్న గీ బల్లె 54 మంది పొలగాన్లు ఉంటే అందరికి కలిపి ఒక్క టీచరేనాట. తుమ్మితే ఊసిపోయే ముక్కు అన్నట్టు ఉంది కాబట్టి గట్టి వాన వస్తే బడికి సెలవు ఇచ్చుడేనాట. సూరు గురిసి పొలగాన్లు దినం శత్రులు తెచ్చుకొని ఇట్లా బయట కూర్చొని సాగుతున్నారు. పారిగోడ సుత లేకపోయేటాలకు చేన్లకేంచి పురుగు పూసి వస్తున్నాయట. ఎప్పుడు కూలుతుందో అని తెలియక గిట్ల వానాకాలం సుత పొలగాన్లను బయటనే కూసబెట్టి చదువు చెప్తున్నదట టీచర్ అమ్మ. చూడండి సర్కారు బడి కథ ఎట్లున్నదో. గిది ఏమన్నా బడేనా సార్? అయ్యా వాళ్ళు పొలగాన్లను సర్కారు బడికి దోలాలంటే మన బడిని చూసి తిట్టి సాపిస్తున్నారు. గీ ముచ్చట ఈయనైనా జర బడి బాగు చేయమని ఎన్ని మాటల ఉత్తరాలు రాసినా సుత ఆ చూద్దాం తీ అన్నట్టు పక్కకు వాడేస్తురాట. మరి ఊరోళ్ళంతా పైసలు లేక ప్రైవేటు బళ్ళకు పంపలేకనే సర్కారు బళ్ళకు తోలుతుంటారు. ఇటు చూస్తేనేమో సర్కారు బళ్ళ కథ గింత ముద్దు ఉంది. ఇక ఇప్పటికైనా అధికారులు ఈ బడి దిక్కు చూసి కొత్త బడి కట్టిస్తారో లేకుంటే మా పొలగాన్లు ఏం తాగుతలేరు అని లైట్ తీసుకుంటారో చూడాలి అని అంటుర్రు పొలగాన్ల తిప్పలు చూడలేని పబ్లిక్.